దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఐగుప్తు అనే చీకటిని వదిలి కనాను అనే పరలోక రాజ్యానికి చేరుటకు ప్రయాణం ప్రారంభించిన మనం తప్పకుండా వాక్యపు వెలుగులోనే మన జీవితం ఉండాలి. నీళ్ళు అనబడే వాక్యపు లోతుల్లోనే మనం జీవనం కొనసాగించినట్లయితే అపవాదికి ఎంత మాత్రము లోబడకుండా ముందుకు సాగుతూ ఉంటాం. మనం లోకం మీద ఆశ కలిగినప్పుడు నీళ్ళల్లో పైన ఈదడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే అపవాదికి సులువుగా చిక్కులు పెట్టే పాపానికి లోబడి దొరికిపోతాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఐగుప్తును వదలడం ఎంత అవసరమో కనాను చేరడం కూడా అంతే అవసరం. కాబట్టి కాచుకుని ఉన్న అపవాదికి దొరకకుండా నీ జీవనం సాగాలంటే వాక్యపు లోతుల్లోనే నీ ప్రయాణం సాగించు.